ఈ యొక్క చైతన్య సభని టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీరాములు గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశించినటువంటి లాయర్లు, అదేవిధంగా రాజకీయ నాయకులు, మహిళలకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్ని తిరుగుతూ కులగణన అంశం పైన కులగణన జరిగితేనే ఎస్సీలు బీసీ మైనార్టీలంతా కలిసి ఖచ్చితంగా ఒక చైతన్య వేదిక తీసుకొని ఏ ఒక్క పోరాటం తీసుకున్నా, ఏ ఒక్క సమస్య తీసుకున్నా సరే మనమంతా కూడా చైతన్యవంతులవుతూ ఆ చైతన్యంతో మనమంతా ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేస్తున్నటువంటి మా శ్రీరాములు గారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే, అడుపెరుగైన పోరాటం చేస్తూ 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎక్కడ వెనుక తిరిగి చూడకుండా ముందుకే కదులుతూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు పేరు డ్యామ్ దగ్గర నుంచి సైకిల్ యాత్ర తీసుకుంటే అనేక పోరాటాలు చేస్తూ ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కులగణన అంశం పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు ఏర్పాటు చేస్తూ మరీ ముఖ్యంగా ఒక బీసీ వర్గానికి పరిమితం అవ్వకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ముందుకెళ్తున్నటువంటి శ్రీరాములు గారు, అదేవిధంగా వేదిక మీద ఆశించినటువంటి బీఎస్పీ పార్టీ పెద్దలకి, అదేవిధంగా లాయర్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి పోట్రాయణ గారికి, అదేవిధంగా మూర్తి గారికి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం, కమ్మారెడ్డి ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారని. మనమేం చేస్తా ఉన్నాం అంటే ఆ వర్గాల్లో ఉన్నటువంటి మా అంటే 5 నుంచి 6% వాళ్ళే పాలిస్తా ఉంటే 25% పైసలు మనం ఏం చేయాలి? ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇంట్లో కూర్చొని మనకి రాజ్యాంగం కావాలి, రాజ్యాంగం కావాలంటే ఎవరిస్తారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి హక్కులతో, జ్యోతిబా పూలే గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరిని అనుమతించాలి, ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలి. చాలా మంది గతంలో ఎప్పుడైనా సరే రోడ్డు మీద దండా చేస్తే దండాలు ఉండేది. ఈ రోజు ఒక సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్ పెద్ద ఇంటర్వ్యూ చేసే పరిస్థితి రోజు డెవలప్ అయింది ఈ యొక్క దేశం అని చెప్పి గుర్తు చేస్తాను. మనకి ఉద్యమాలు చేయడానికి అనేక రకాల సాధనాలు ఈ రోజు ఏర్పాటైనాయి. గతంలో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం రేపు పొద్దున వరకు 6 గంటలైతే తప్ప ఆ పేపర్ చూసుకునే పరిస్థితి లేనప్పటి నుంచి ఇక్కడ మనం మాట్లాడుతుంటే ఇక్కడ జరిగే అంశాన్ని కూడా ఎక్కడ చూస్తూ కూడా వీక్షించే స్థాయికి ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ డెవలప్ అయింది. దీన్ని అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో, మొత్తం అన్ని రకాలుగా కూడా డెవలప్ అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు మాత్రం ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టు ఇక్కడే నిలబడినాం తప్ప మనం రాజ్యాంగానికి పోలేదు, ఆలోచన చేసే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే మన బతుకుతేమో మన ఆలోచన, మన కుటుంబం ఇక్కడికే పరిమితమైందని తప్ప దేశం కోసం, రాష్ట్రం కోసం మాట్లాడే పరిస్థితి ఎవరికి లేకపోవడం కొంతవరకు కొంచెం ఇబ్బందికర అంశం అని భావిస్తా ఉన్నాం. మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన కోసం కాకుండా వచ్చే తరాల కోసం, భావితరాల కోసం ప్రతి ఒక్కరు ఈ రోజు ఎంతో కొంత చైతన్యంతో కృషి చేస్తే రానున్న రోజుల్లోనైనా కనీసం భావితరాలైనా బాగుపడే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎన్ని రోజులని ఈ పార్టీ సంఖ్యలో కూడా ఎన్ని రోజులని కేవలం రేషన్ కోసమో చిన్న లోన్ కోసం మాట్లాడతాం. మనమే రాజ్యాంగం తీసుకుంటే, మనమే హక్కులు సాధించుకోవాలంటే, మనమే ఆ సీఎం పోస్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మీరంతా ఇక్కడ దాదాపు 2-3 గంటల నుంచి వింటా ఉన్నారు, ఓపికతో కూర్చున్నారంటే నిజంగా మీ అందరికి కూడా, మహిళలందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు పెట్టేటువంటి వీరైన కేకలు ఇన్నే మాకు ఒక స్ఫూర్తిలాగా నిలబడతాయి. మీ నుంచి ఆశించేది కేవలం చెప్పండి తప్ప ఏమి ఆశించే పరిస్థితి మేము లేవని చెప్పి ఇదే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
మీ యొక్క స్ఫూర్తి, మీ యొక్క ధైర్యం, మీ ఇచ్చే భరోసా మా అందరికి ఒక బాధ్యతగా ఆ భరోసా నింపే వ్యక్తులుగా నిలబడితే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎటువంటి ప్రభుత్వాలైనా సరే గద్దెలైనా దించుతాం, గద్దెలైనా ఎక్కిస్తామని చెప్పి ఎస్సీ మైనార్టీలు తెలుసుకుంటే ఎందాకైనా ముందుకెళ్తాం, దేనైనా సాధించామని గుర్తు చేస్తూ అదేవిధంగా కులగణ అంశం పైన మాట్లాడడం చేస్తే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పూర్తి చేశారు. మరి కొన్ని సవరణలు కావాలని చెప్పి మరొకసారి కూడా అక్కడ కులగణ అంశం పైన రివ్యూ చేస్తా ఉన్నారు. అయితే